కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. గత కొన్ని రోజుల క్రితం 5 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. వారు సమావేశానికి హాజరు కావడంతో వైసీపీ కౌన్సిలర్లకు టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. ముందుగా కౌన్సిల్లో పెట్టిన అజెండాలో ఉన్న అంశాలను వదిలేసి మొత్తం అంశాలను వైసీపీ కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ పార్టీ సింబల్తో గెలిచి ఇప్పుడు టీడీపీలో చేరిన కౌన్సిలర్లు పసుపు కండువాలు వేసుకొని కౌన్సిల్ సమావేశానికి రావడం ఏంటని ప్రశ్నించడంతో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువురికి సర్ది చెప్పలేక మున్సిపల్ చైర్మన్ రఘు సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు సమావేశంలో మాట్లాడకుండా ఇలా అడ్డుకోవడం చాలా దారుణమని వాపోయారు. 1 నుండి 18 సబ్జెక్టు వాయిదా వేస్తున్నాం అధ్యక్ష. 1 నుండి 24 సబ్జెక్టులను ఆమోదం చేస్తున్నాం. గెలిచి మా పార్టీ గుర్తుపై గెలిచి మా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి దాక్షాణాలతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష. వారు మళ్ళీ టీడీపీకి అడవ వేసుకొని మళ్ళీ మురిసిపోతున్నారు, ఏదో ఘనఘన సాధించామని. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇవన్నీ విరుద్ధం అధ్యక్ష. దయచేసి సభ మర్యాద కాపాడండి. మా ఊరికి చెప్తాండి ఉన్న మాట